అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదొక అద్భుత ఘట్టం. ముల్లోకాలను ఏలే మహావిష్ణువే భక్తులను కటాక్షించేందుకు భూలోకానికి దిగివచ్చిన మహాద్భుత సందర్భం. తిరుమలగిరిపై శ్రీ వెంకటాచలపతి ఆవిర్భవించిన ఘట్టాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను శ్రీ వెంకటాచల మహోత్సవంలో అద్భుతంగా వివరించారు. జీవితాంతం గుర్తుపెట్టుకునేలా అద్వితీయమైన సౌందర్యంతో సప్తగిరులపై ఆర్భావతార రూపంలో స్వయంభువుగా స్వామివారు వెలిశారని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మాండంలో వెంకటాద్రి వంటి పుణ్యక్షేత్రం లేదు. అలాగే వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు లేడు, రాబోడని భవిష్య పురాణం చెబుతోంది. సాలగ్రామ అర్చావతార రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్య క్షేత్రం తిరుమల అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారిది దివ్య మంగళ స్వరూపం, ఊహకందని స్వయంభూ రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, హస్తాలకు నాగాభరణాలు, ఆలయ గోపురం మీద సింహవాహనం, మొత్తం సర్వదేవతా సమన్వయ రూపం శ్రీవారిది. అరడుగు పీఠంపై 9.5 అడుగుల ఎత్తులు వరాహమూర్తిగా దర్శనమిచ్చే శ్రీనివాసుడి విగ్రహం స్వయంభూ రూపంలో కొలువై ఉంది. ఈ విగ్రహానికి రాజసం తెచ్చిపెట్టే కిరీటం, స్వామివారి సాలిగ్రామ విగ్రహానికి 6 అడుగుల యజ్ఞోపవీతం, మెడభాగం వరకు ఉన్న వదులైన శిరోజాలు, కంఠాభరణం కనిపిస్తాయి. ఈ విగ్రహానికి రాజసం తెచ్చిపెట్టే కిరీటం, స్వామివారి సాలిగ్రామ విగ్రహానికి 6 అడుగుల యజ్ఞోపవీతం, మెడభాగం వరకు ఉన్న వదులైన శిరోజాలు, కంఠాభరణం కనిపిస్తాయి. విగ్రహాన్ని కప్పి ఉంచే పట్టు పీతాంబరాలు, వక్షస్థలంలో వ్యూహలక్ష్మి అవతారంలో కొలువైన మహాలక్ష్మి అమ్మవారు కనువిందు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈ విభిన్న విశాల రూపం ఒక్క నిజపాద దర్శనంలో మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే విగ్రహంలో నాసికా రంధ్రాలు కూడా చాలా స్పష్టంగా మానవ రూపంలో దర్శనమిస్తాయి. శిల్పశాస్త్రంలో ఉత్తమ ప్రమాణాలతో ఈ విగ్రహం ఉంటుందని చెబుతారు పండితులు. తిరుమల కొండపై వెలిసింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అనడానికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రళంబాసురుడితో యుద్ధం చేసిన సమయంలో స్వామి యజ్ఞోపవీతం తెగిన విషయాన్ని కూడా పండితులు వివరిస్తూ ఉంటారు. ఇప్పటికీ స్వామి ముందు భాగంలో, వెనుక భాగంలో ఈ తెగిన యజ్ఞోపవీతాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. స్వామి విగ్రహం ఆవిర్భవించిన సమయంలోనే ఇవన్నీ ఉన్నాయని కొంతమంది అంటుంటారు. స్వామి అవతరించిన సందర్భాన్ని కూడా రకరకాలుగా చెబుతూ ఉంటారు పండితులు. ఆదికృత యుగంలో సోమవారం సిద్ధయుగంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా, చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్న శుభలగ్నంలో 7 కుండలపై స్వామి అవతరించాడని, పద్మావతిగా పుట్టిన మహాలక్ష్మిని పెళ్లాడి తిరుమల గిరులపై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. భక్తుల కోరికలు తీర్చే ఆపద ముక్కులవాడిగా ఆనాటి నుంచి ఈనాటి దాకా శ్రీనివాసుడు అభయమిస్తున్నాడని చెబుతారు. మొత్తంగా స్వామివారి విగ్రహ రూపం దివ్య మంగళ తేజో రూపం. దానికి అంత శక్తి ఉండటం వల్లే భూలోకంలో స్వామికి అంత ఖ్యాతి వచ్చిందని అంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.